మాకు కావాలి, దయచేసి బయటకు రా అని అనగానే దుర్నేత్ర విగ్రహం దానంతలాగే తిరిగింది. జరిగిందంతా మణినికి వివరంగా చెప్పాడు. నేను చెప్పాను కదా, నా భర్త నీలంబర్ ఎట్టి పరిస్థితుల్లోని తన కిరీటాన్ని దానంగా ఇవ్వడు. వాడే బలవంతంగా కిరీటాన్ని చేజెక్కించుకుని ఉండవచ్చును. 3 రోజుల్లో ఆ కిరీటాన్ని బలవంతంగా తీసుకున్నందుకు కిరీటంతో పాటు వాడి తల కూడా 1000 ముక్కలుగా పగిలి చేస్తాడు. ఒకవేళ నీ భర్త నీలాంబర్ దగ్గర నుంచి బలవంతంగా గనుక ఆ మాంత్రికుడు విత్రజాల కిరీటాన్ని లాక్కుంటే నీ భర్తని కాపాడటానికి ఇంకా ఎక్కువ సమయం లేదన్నమాట. అవును, ఇప్పటికే ఒక సూర్యాస్తమయం ముగిసింది. ఇంకా 2 సూర్యాస్తమయాల్లో నా భర్తని కాపాడుకోలేకపోతే ఆయనతో పాటు నేను కూడా ఎప్పటికీ మా లోకం వెళ్ళలేము. నేను ఎప్పటికీ ఈ ఆత్మ రూపంలో దుర్నేత్ర విగ్రహంలోనే బందీ అయిపోతాను. ఆయన అక్కడ మామూలు మనిషిగా మారి కొన్ని రోజులు క్షీణించి చనిపోతారు. ఇప్పుడు ఏం చేసేది? నీ భర్తను కాపాడడానికి నాకు ఏ దారి కనిపించడం లేదు. మాకున్న బేతాళ శక్తితో విత్రజాలని ఎదుర్కోలేము. నీ భర్తను కాపాడడానికి మాకు ఏ మార్గం కనిపించడం లేదు. ఒక మార్గం ఉంది. నా కిరీటం నీకు ఇస్తున్నా. 3 రోజుల్లోగా తిరిగి నా కిరీటాన్ని నాకు ఇచ్చేస్తే నాకు ఏమీ కాదు, నీకు ఏమీ కాదు. అంటే ఇప్పుడు విత్రజాల కూడా నీ భర్త కిరీటాన్ని 3 రోజుల్లోపు నీ భర్తకి తిరిగిచ్చేస్తే వాడికి కూడా ఏమీ కాదా? నా భర్త తన కిరీటాన్ని దానంగా కాకుండా పూర్తి స్పృహతో స్వకార్యానికి వాడికి ఇచ్చి 3 రోజుల్లోగా మళ్ళీ తను ఆ కిరీటాన్ని వాడి దగ్గర నుండి తిరిగి పొందగలిగితే ఇద్దరికి ఏమీ అవ్వదు. కానీ విత్రజాల నా భర్త నుంచి ఆ కిరీటాన్ని బలవంతంగా తీసుకున్నాడని అనుకుంటున్నాను. అర్థమయ్యింది. కిరీటాన్ని పూర్తిగా చేజెక్కించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం. అది కిరీటాన్ని యజమాని అవతల వ్యక్తికి దానంగా మాత్రమే ఇవ్వాలి. అవును, దానంగా ఇచ్చిన మరుక్షణం భువనలోక శక్తిని మేము కోల్పోతాం కూడా. అమ్మా, మన కట్టే సమయం లేదు, పద వెళ్ళి ఆ విత్రజాల గాడి అంతు చూద్దాం అని మణిని కిరీటాన్ని తీసుకుని మంత్రలవ్వతో కలిసి లోకి బయలుదేరాడు. భువనలోకం కిరీటం పెట్టుకోగానే లోకికి ఎక్కడా లేని శక్తి వచ్చింది. దానికి తోడు బేతాళ శక్తి కూడా కలిసి ఉంది.